మనం చాలామంది చెప్తుంటాం ఆరోగ్యమే మహాభాగ్యం. సో, మనకిక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి. ఏ పని జేయాలన్నా గూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇయాల మనం ప్లాన్ ప్రజెంటేషన్ జేయాలన్నా గూడా ఆరోగ్యంగా ఉండి, హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే అన్నీ కరెక్ట్‌గా జేయగలుగుతాం. సో, వెస్టీలో మనకేందంటే ఇక్కడ 2 విధాల ఉంది. ఆరోగ్యం వస్తుంది. అండ్ ఆదాయము వస్తుంది. సో, వీటిని మనం ఎంతవరకి మరి మనం గూడా యూజ్ జేస్తున్నామా లేదా అనేది. చాలామంది ఏమనుకుంటారు నాకేం ప్రాబ్లమ్ లేదనుకుంటారు. సో, నేనైతే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వెస్లిన్ క్యాప్సూల్స్ అండ్ ఫైబర్ వెస్లిమ్ టీ తాగాను. మళ్ళీ జూమ్ అయిపోయినంక కొలాజిన్ అండ్ అలోవెరా ఆమ్లా వాడతాను. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ సప్లిమెంట్స్ అనేది యూజ్ జేసుకోవాలి. ఎందుకు అనంటే సప్లిమెంట్స్ అనంటే ఏందంటే మనం ఈరోజు ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో నిజంగా దాంట్లో మనం తీసుకుంటున్న ఆహారాలలో ప్రోటీన్స్ ఉన్నాయా? మరి మనకు పోషకాలు అందుతున్నాయా? విటమిన్స్ సరైన విటమిన్స్‌ని మనం తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఏది తీసుకున్నా ఈరోజు జంక్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకుంటున్నాం. ఒకప్పుడు ఒక కిలో చికెన్ మనకు ఎళ్ళాలి ఒక కోడిలో అంటే ఊర్లో పెరిగిన కోళ్ళు మినిమమ్ 90 రోజులు టైం పట్టేది. ఒక కిలో మాంసం అటు ఇటుగా ఎళ్ళాలంటే. కానీ ఈ ఈ రోజుల్లో ఒక కిలో చికెన్ ఎళ్ళాలంటే కిలో నుంచి కిలోన్నర చికెన్ 40 రోజులలో వస్తుంది. దానికంటే మరి ఎట్లా వస్తుందిది? దీనికి ఇంజెక్షన్స్ ఇవ్వడం గాని, అండ్ దానికి వేసే ఫీడింగ్‌లో ఆహ్, ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో, దానివల్లనే ఈరోజు చాలామంది ఆ చికెన్ తిన్నప్పుడు ఆ హార్మోన్స్ ప్రభావం మన బాడీలోకొచ్చే హార్మోన్స్ ఓపెన్ అయిపోవడం, అధికంగా పెరగడము, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్సు, చాలా ప్రాబ్లమ్స్. చాలామంది ఒక టైంలో ఆడపిల్లలు మెచ్యూర్ కావాలంటే 14 సంవత్సరాలు అట్లా ఆ టైంలో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. కానీ ఈరోజు 9 ఇయర్స్, 10 ఇయర్స్‌కే మెచ్యూర్ అయితున్నారనంటే ఏదైతే మనం తినేటువంటి ఫుడ్డు ఇవన్నిటి వలన. సో, ఇక్కడ మరి మనం ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలం అంటే ఫస్ట్ అందరికి కావాల్సింది ప్రోటీన్స్. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్‌లో ప్రోటీన్స్ ఉన్నాయా అంటే లేదు. ఒక మనిషి 60 కిలోల బరువున్నాడంటే అతనికి ఆల్‌మోస్టు 60 గ్రామ్స్ ప్రోటీన్స్ కావాలి. కానీ ఈరోజు మనం తీసుకుంటున్న ఫుడ్‌లో ఏదైనా పాలు గాని, పప్పు అండ్ రోటీస్ చాలా తక్కువ మన దగ్గర. వీటన్నిట్లలో కలుపుకుంటే కూడా ఆల్‌మోస్ట్ 30 గ్రామ్స్‌కి మించి 30-25 గ్రామ్స్‌కి మించి ప్రోటీన్స్ అయితే తీసుకోవట్లేదు. సో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సప్లిమెంట్స్ అనేది కన్జ్యూమ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వాడండి. అండ్ మన దగ్గర ఫస్టు ప్రోటీన్ పౌడర్ ప్రతి ఒక్కళ్ళకి ప్రోటీన్స్ పౌడర్ గనుక దీంట్లో చిన్న పిల్లల కోసం ఫ్లేవర్స్ ఉన్నాయి. అది కొద్దిగా షుగర్ కంటెంట్ యాడ్ ఉంటది. అండ్ పెద్దవాళ్ళ కోసం ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. అది మన దగ్గర ప్రోటీన్ పౌడర్స్ అనేది సోయా బీన్స్ తోటి తయారు చేసినటువంటిది. దీని వలన దీంట్లో అత్యధికంగా సోయా ఉండడం వలన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. అండ్ తొందరగా డైజెషన్ అయితది. మన బాడీకి ఏదైతే కావాలనో ఫైబర్ గాని, క్యాలి కాల్షియాన్ని, మెగ్నీషియాన్ని దీంట్లో అత్యధికంగా కలిసుంటుంది. బయట మనం ఒక 100 గ్రామ్స్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే దాంట్లో జస్ట్ 7 గ్రామ్స్ అట్లుంటుంది. మన దగ్గర మన ప్రోటీన్ పౌడరు 7 గ్రా మనము ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే 8-10 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. 8-10 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. అంటే ఎంత బెటర్ ఉంది జూడండి. మళ్ళీ ఇది తొందరగా డైజెషన్ అయితది మనకి. అండ్ బోన్స్‌ని స్ట్రాంగ్ జేస్తది కాల్షియం ఉండడం వలన. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా దీన్ని పాలతో గాని, డైరెక్ట్ మన ప్రోటీన్ పౌడర్ పెద్దవాళ్ళ ప్రోటీన్ పౌడర్ పాలతో గావచ్చు, అండ్ లేదా మనం తినే అన్నంలో గూడా కలుపుకొని తినొచ్చు. నీళ్ళల్లో గూడా కలుపుకొని తాగొచ్చు. అంత బాగుంటుంది మన దగ్గర ఉన్నటువంటి ప్రోటీన్ పౌడర్స్. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రోటీన్ పౌడర్స్ వాడండి. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్స్ మనకు మల్టీ విటమిన్స్ కావాలి. ఏదైతే చాలా మందికి విటమిన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది.
సో, మన దగ్గర ఉన్నటువంటి మల్టీవిటమిన్ సప్లిమెంట్స్‌లలో ఎక్సలెంటు ప్రొడక్టు ప్రతి ఒక్కళ్ళు వాడాల్సినటువంటి సప్లిమెంటు స్పిరులినా. ఇది ఏందంటే సముద్రము అంచున అడుగులో నాచులాగా ఉంటుంది. ఆ నాచు నుంచి తీసినటువంటి సప్లిమెంట్స్ ఇది. ఈ స్పిరులినా వాడడం వలన మనకి ఏదంటే డైజెషన్ వ్యవస్థ మెరుగుపడుతుంది. అండు మనకి దీంట్లో క్యారెట్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. క్యారెట్‌లో ఏదైతే ఉంటుందో దానికి మించి ఒక కేజీ ఫ్రూట్స్ తింటే ఎంతైతే మనకు శక్తి వస్తుందో అంత స్పిరులినా ఉంటుంది. దీన్ని ఒక ఎవరు వాడొద్దంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు అండ్ ఏదైతే సముద్రపు ఫుడ్ తింటే అలెర్జీస్ ఉంటాయి గదా! అంటే చేపలు ఆహ్, ఇవి తినేవాళ్ళు వాళ్ళకి పడదు. కొంతమందికి పడదు. అట్లాంటి వాళ్ళు ఇది తినకూడదు. స్పిరులినా మనము డైలీ అన్నం తిన్న తర్వాత పొద్దున్న ఒకటి, నైట్ ఒకటి వాడడం వలన మనకి ఆరోగ్యంగా బాగుపడతాం. హెల్త్ పరంగా మంచి డైజెషన్స్ అయితది. అండ్ మెమరీ పవర్ పెరుగుతది. కంటి చూపుకి సపోర్టింగ్‌గా కంటి చూపు గూడా మెరుగుపడతది. స్పిరులినా అనేది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలోవెరా, ఆమ్లా. అలోవెరా. అలోవెరా అంటే మన ఇంటి ముందు ఉన్నటువంటి కళ్ళమంద నుంచి తీసినటువంటిది ఇది. ఈ అలోవెరా అనేది వేసుకోవడం వలన మనకు హెయిర్ గ్రోత్‌నెస్‌లో హెయిర్స్ బలంగా ఎవరైతే జుట్టు రాలుతుందని అంటారు గదా! ఆ జుట్టుకి గూడా మంచి బలన్స్ ఇస్తుంది దీంట్లో సి విటమిన్ ఉండడం వలన. అండ్ బాడీని కూల్‌గా ఉంచుతుంది. అంటే ఎవరైతే వేడి బాడీ ఉంటుందో వాళ్ళకి అలోవెరా అనేది బాడీ కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ ఒస్తున్నాయి. మనకు చర్మం మీద దురదలొస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ ఒస్తున్న వాళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా అలోవెరా అనేది వాడొచ్చు. ఇది గూడా మనము మార్నింగ్ టైమ్‌లో గూడా ఏసుకోవచ్చు. ఎంప్టీ స్టమక్ మీద అండు లేదంటే అరగంట అన్నం తింటామంటే, అన్నం కంటే ముందు అరగంట ముందు ఏసుకోవడం వలన మనకు డైజెషన్ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. అల్సర్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఇది మంచిగా మనం తిన్నటువంటి ఫుడ్డును ఆహ్, అరిగేలాగా జేస్తుంది. అండు బాడీలో కూలింగ్ ఏజెంట్ లాగా ఉండడం వలన మనకి హెల్త్ పరంగా మంచిగుంటది. సో, అలోవెరా అనేది గూడా వాడొచ్చు. ఇది మనకు ప్రతి ఒక్కళ్ళు గూడా కంటిన్యూ వాడొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా లేకున్నా అలోవెరా కంటిన్యూగా వాడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా అనంటే ఉసిరి. ఈ ఉసిరి ఇది ఉండడం వలన దీంట్లో గూడా సి విటమిన్ అత్యధికంగా కలిగుంటుంది. ఇది ఏం జేస్తుందంటే మనకు యాంటీబయాటిక్ లాగా పనిజేస్తుంది. మనకి ఏదైతే జ్వరాలు, వైరల్ ఫీవర్స్ లాంటివి రాకుండా బాడీని కూలింగ్ ఏజెంట్ లాగా అండ్ మనకు బాడీలో స్టమక్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్న తీసేస్తుంది. ఎక్సలెంట్‌గా పనిజేస్తుంది అలోవెరా, ఆమ్లా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజల నుంచి తీసినటువంటి నూనె. ఇది దీనిలో ఒమేగా 3, 6, 9 కలిగి ఉండడం వలన మనకు బాడీలో ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉందో, ఆ చెడు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. నర్వ్ సిస్టమ్‌కు యాక్టివ్‌గా సపోర్ట్ జేస్తుంది. అండ్ మనకు హెయిర్ గ్రోత్‌నెస్‌లో పనిజేస్తుంది. అంటే వెంట్రుకలు బలంగా ఉండడానికి తయారు జేస్తుంది. కొత్త వెంట్రుకలు గూడా వచ్చే అవకాశం ఉంటాయి దీనితోటి. మళ్ళీ మనకు స్కిన్ డల్‌నెస్‌ని తీసేస్తుంది. స్కిన్ అంటే ఏదైతే కొంతమందికి ఇట్లా డల్‌గా, డ్రై అయిపోవడం లాంటిదుందో అట్లాంటి వాళ్ళకి స్కిన్ మంచిగా స్మూత్‌గా తయారు చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగడం వలన మనం బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ గూడా మేనేజ్ అయితాయి. షుగర్ గూడా రాకుండా ఉంటుంది. అండ్ మనకు పొట్ట గూడా తగ్గుతుంది. ఇది డైలీ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి అండ్ నైట్ ఒకటి. డైలీ 2 సో, హార్ట్ అటాక్ రాకుండా ఉన్నాము. ఎవరైతే ఫ్లాక్స్ ఆయిల్ కంటిన్యూ‌గా ఒక 1 ఇయర్ వాడితే, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ లైఫ్‌ని ఇంకొక 3 సంవత్సరాల పైన పెంచుకోవచ్చు. అండ్ హార్ట్ అటాక్ రాకుండా మనకి మంచిగా పనిచేస్తుంది. నర్వ్ సిస్టమ్‌లో గూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హార్ట్ అటాక్‌లోనే మళ్ళీ ఇంకొక ఎక్సలెంట్ సప్లిమెంట్ హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడుకోవడానికి క్యూంజేఎం క్యూటెన్. సో, విటమిన్ కే ఉంటుంది దీంట్లో. ఇవి ఉండడం వలన క్యూంజియం క్యూటెన్ అనేది మనం కొంతమంది ఇట్లా వంగి నడుస్తున్నట్టు అయితా ఉంటారు. ఒక ఏజ్ వచ్చినాక ఒక 35, 40 ఇయర్స్ వచ్చినాక బోన్స్‌లా బెండ్ అయితా ఉంటాయి. అట్లా గాకుండా గూడా ఇది పనిజేస్తుంది. అండ్ హార్ట్‌కి మంచి రిలేటెడ్ ఇష్యూస్‌లో హార్ట్‌కి మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ మనకి హై బీపీ ఉన్నా గూడా తగ్గిస్తుందిది. బీపీ లెవెల్స్‌లలో గూడా మేనేజ్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు క్యూంజియం క్యూటెన్ అండ్ ప్రో కార్డ్ ఇది అయస్కాంతాలో ఉంటుంది.
సో, ప్రో కార్డ్ గూడా మనకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూలో హార్ట్‌ని బాగా పనిజేయడంలో సపోర్ట్ జేస్తుంది. ఇది ఇది గూడా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ప్రో కార్డ్. అండ్ ఎల్-ఆర్‌జి-9. ఎల్-ఆర్‌జి-9 అనంటే ఇది చెట్ల వేర్ల నుంచి కొన్ని ఒక ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి పౌడర్. ఇది నర్వ్ సిస్టమ్‌కి మనకంటే నరాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషన్ గావట్లేదు. నరాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి వెయిట్ బాగా ఉంటుండ్రు. ఇట్లా మనకు బ్యాక్ పెయిన్ ఒస్తుంది. సో, తిమ్మిర్లొస్తున్నాయి కాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు కాళ్ళు తిమ్మిర్లొస్తున్నాయి, చేతులు తిమ్మిర్లొస్తున్నాయి, మనకు మొద్దు బారినట్టయితుందన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా ఎల్-ఆర్‌జి-9 వాడాల్సిందే. ఎల్-ఆర్‌జి-9 అనేది ఎట్లా ఉంటుందంటే, ఇది ఒక డబ్బాలో 15 ప్యాకెట్స్ ఉంటున్నాయి. డైలీ పొద్దున్నే పరిగడుపునే లేవగానే ఒక గాజు గ్లాస్‌లో సీసమ్ గ్లాస్ మాత్రమే. సీసమ్ గ్లాస్‌లో గోరువెచ్చని నీళ్ళల్లో డైలీ ఒక ప్యాకెట్ పరిగడుపునే దాన్ని ఆహ్, గోరువెచ్చని నీళ్ళల్లో ఈ ప్యాకెట్ కట్ జేసి వాడ దాంట్లో యేసుకొని తాగాలి. సో, ఇది తాగినంక అరగంట వరకి టీ గాని ఏది తీసుకోవచ్చు. దీన్ని చెంచాతోటి గూడా కలపగూడదు. అదే కరుగుతుంది. ఇది ఒక అరగంట వరకు టీ లాంటిది తీసుకోకుండా ఉంటే చాలు. ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌లలో గూడా బాగా పనిచేస్తుంది. అంటే మనకు నర్వ్ సిస్టమ్‌నన్నిటిని సాఫ్ చేస్తుంది. ఎక్కడైతే మనకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఓసారి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆ స్కూటర్‌ల పైననో, కార్ పైన ఎళ్తున్నప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్స్ మీద జంప్ అయినప్పుడు ఇక్కడ నరం అనేది ప్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ గాక మనకు బ్యాక్ పెయిన్ అట్లాంటి ప్లేస్‌లలో గూడా ఓపెన్‌గా చేస్తుంది. ఎక్కడైతే బ్లడ్డు సరిగ్గా అందుతలేదు మనకన్నప్పుడు గూడా ఇది దాన్ని ఆ నరాలన్నిటిని పైప్ లైన్ ఇప్పుడు ఒక పైప్‌ని మనం నీళ్లు పడుతున్నాం. ముంగట మధ్యలో ఒక దగ్గర కాలుతోటి నొక్కి పడితే ఎట్లా ఉంటదో, మన నరాలు గూడా ప్రెస్ అయినప్పుడు అదే విధంగా ఉంటుంది. సో, అట్లాంటి ప్లేస్‌లలో గూడా ఇది ఒక ఫోర్స్‌గా పనిజేసి అక్కడ ఉన్నటువంటిదాన్ని తీసేసి మనకి నర్వ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఎల్-ఆర్‌జి-9. సో, ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాలి. ఇది గూడా ఎవరు వాడొద్దంటే ఎవరైతే రీసెంట్‌గా హార్ట్ ఆపరేషన్స్ అయినాయి. ఒక 6 మంత్స్ వరకు చూడొద్దు. ఎవరికైతే ఫేస్ మేకర్ ఫిట్ చేసిండ్రో వాళ్ళు పర్మనెంట్‌గా వాడకూడదు. అండ్ కాళ్ళల్లో, చేతులలో గాని ఎక్కడైనా సరే బాడీలో రాడ్స్ ఉన్నాయి. స్టీల్ రాడ్స్ ఇట్లాంటివి అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఫ్రాక్చర్స్ అయినప్పుడు రాడ్స్ ఏస్తారు కదా! వాళ్ళు వాడొద్దు. సో, ఎందుకు అనంటే అక్కడ రస్ట్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది గనుక వాడొద్దు. మిగతా ఎక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. ప్రతి ఒక్కళ్ళు మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అండ్ కాల్షియం మనకు ప్రతి ఒక్కళ్ళకి బోన్స్ గాని, పండ్లు ఈ మనకేదైతే దంతాలున్నాయి గదా! ఈ పళ్ళున్నాయి గదా! ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పార్ట్‌లో బోన్స్‌కి కాల్షియం తోటే ఉంటుంది. మరి ఈ కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తాగే వాటరు, పప్పులు, పాలల్లో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. మనం తాగే అటువంటి పాలల్లో అత్యధిక కాల్షియం ఉంటుంది. కానీ ఒక మనిషి ఈరోజు తనకి ఉన్న బాడీకి, బోన్స్‌కి గావాలి కాల్షియం అంటే డైలీ 600 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకి మిల్క్ తాగాలి. మరి నిజంగా ఈరోజు తాగే పాలల్లో ఆ కాల్షియం ఉందా అంటే లేదు. ఎందుకంటే అన్ని ప్యాకెట్ పాలే గనక. సో, ఈ మన కాల్షియము మనం డైలీ వాడడం ద్వారా మనకి బోన్స్‌కి బలాన్నిస్తుంది. ప్రతి ఒక్క బోన్స్ అనేవి స్ట్రాంగ్ అయితాయి. పళ్ళు గూడా గట్టిగా అయితాయి. ఈ కాల్షియాన్ని ప్రతి ఒక్కళ్ళు గూడా డైలీ తిన్న తర్వాత పొద్దునొకటి, నైటొకటి. ఈ కాల్షియం ఎవరైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో, కిడ్నీలో రాళ్ళున్నాయి, ప్రెజెంట్ ఉన్నాయి అనంటే వాళ్ళు కొద్దిగా అవాయిడ్ జేయాలి. మిగతా వాళ్ళందరూ గూడా వాడుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. కాల్షియం ఇది ఎక్సలెంట్‌గా పనిజేస్తుంది. మన కాల్షియంకును బయట కాల్షియానికి చాలా తేడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గ్లూకోజామైన్. గ్లూకోజామైన్ అనేది మనకు ఏదైతే చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అంటే మనకు ప్రతిలో బాడీ దగ్గర మోకాళ్ళ నుంచి మొదలు పెడితే కారికాళ్ళ వరకి బాడీలో ప్రతి దగ్గర జాయింట్స్ ఉంటాయి. షోల్డర్స్, భుజాల దగ్గర గాని ఇవన్నీ జాయింట్స్ ఉంటాయి నడుము దగ్గర. సో, ఈ జాయింట్ పెయిన్స్ చాలా మందికొస్తుంటాయి. ఎందుకు ఈ ప్రాబ్లమ్ అనంటే మనకి ఏదైతే అక్కడ ఉన్నటువంటి జెయింట్స్ మధ్యలో ఒక గుజ్జులాగా ఉంటుంది. ఆ గుజ్జు మెత్తటి పదార్థం ఉంటుంది. అదేమైతుందంటే మనం తీసుకున్నటువంటి ఇది ఈ రోజు ఫుడ్‌లో మినరల్స్ అందకపోవడం వలన ఏదైతే మనం తాగుతున్నటువంటి వాటర్ మనం ఈరోజు బయట తెచ్చుకుంటున్నాం. వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్ చేసుకున్నాం అని అనుకుంటున్నాం. కానీ ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో మనకి ఏదైతే మనం తాగే నీళ్ళలో మినరల్స్ ఉండట్లేవు. వాటర్ ప్యూరిఫైయర్‌కి ఏమైతుందంటే
మంచి ఇది ఉంచాలి, ఇది ఉంచాలని తెలవదు. దాన్ని ఫిల్టరేషన్ చేస్తుంది ఆ టైంలో. దాంతో పాటు మినరల్స్ గూడా మన బాడీకి అందాల్సినటువంటి మినరల్స్ గూడా ఎళ్ళిపోవడం వలన సో, డెడ్ వాటర్ అనేది తాగుతున్నాం. ఈరోజు మనం బయట మార్కెట్‌లో ఎక్కడ గూడా మినరల్స్ అనేటివి అందట్లేదు మనం తాగే వాటర్‌లో. ఆ క్యాట్‌లేజ్ దాని వలన మనకి క్యాట్‌లేజ్ అనేది అరిగిపోయి బోన్ టు బోన్ ర్యాపిడ్ జరిగి పెయిన్ అనేది వస్తుంది. జాయింట్ పెయిన్స్ రావడం జరుగుతుంది మనకి. సో, దానికోసం ఈ గ్లూకోజమైన్ యేసుకున్నప్పుడు ఏమైతుందంటే, మళ్ళీ ఆ గుజ్జు అనేది దానంతట అదే తయారైతుంది. ఆ తయారైతున్న క్రమంలో కొద్దిగా ఈ గ్లూకోజమైన్ వాడినప్పుడు స్టార్టింగ్ 2-3 రోజులు 1 వీక్ లోపట బాగా పెయిన్స్ ఒస్తాయి. ఉన్న పెయిన్స్ కంటే చాలా పెయిన్స్ ఒస్తాయి. కానీ ఆ నొప్పులొచ్చినా గూడా కొద్దిగా వాళ్ళు 2 రోజులు భరించి వేసుకుంటే వాళ్ళకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ గ్లూకోజమైన్ గూడా డైలీ తిన్న తర్వాత పొద్దునొకటి, రాత్రికొకటి ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఈ జాయింట్ పెయిన్స్ ఎవరైనా ఉన్నాయి అనంటే కంపల్సరీ. సో, ఈ గ్లూకోజమైన్ ఎవరికి అనంటే షుగర్ ఉంటుంది. ఎవరికైతే 200 అబోవ్ 250 అట్లా షుగర్ ఉంటుంది. వాళ్ళకి కొద్ది రోజులు ఇవ్వగూడదు. ఎందుకంటే దీనితోటి గ్లూకోజమైన్ తోటి కొన్ని టైమ్స్‌లలో షుగర్ పెరిగే అవకాశం ఉంది గనక, ఈ గ్లూకోజమైన్ అనేది ఒక షుగర్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ వాడుకోవచ్చు. షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. అండ్ ఇది ప్రతి ఒక్కళ్ళు మనము గ్లూకోజమైన్ ఎవరైతే జెయింట్ పెయిన్స్ ఉన్నాయంటే కంపల్సరీ. అండ్ దీంతో పాటు కొలాజిన్. కొలాజిన్ అనేది ఒక ఎక్సలెంట్ ప్రొడక్టు. ఇది మనకు దీంట్లో 2 ఫ్లేవర్స్ వచ్చినాయి. అండ్ ఒకటి 2 ఉన్నాయి. ఒకటి వెజ్ ఉంది. అండ్ నాన్ వెజ్ కొలాజిన్ గూడా ఉంది. సో, ఈ కొలాజిన్ వాడడం వలన ఏమైతుందంటే మన బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ రీబిల్డ్ అయితే స్ట్రాంగ్‌గా తయారైతాయి. చాలామంది జూడండి ఒక బోన్‌కి దెబ్బ తాకిన బ్లడ్ ఎళ్ళినప్పుడు నొప్పి తొందరగా తగ్గుతుంది. కానీ కాళ్ళు మర్రబడడం అంటారు. అంటే జారినప్పుడు, చేసినప్పుడు ఇట్లా స్కిట్ అయినప్పుడు, మర్రబడినప్పుడు జరిగితే ఏమైతుందంటే, ఆ నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది. ఎందుకనంటే, మనకక్కడ మన స్కిన్ కింద టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ అంటే మనం ఇప్పుడు నాన్ వెజ్‌లో పైన పొర ఉంటది గదా! అట్లా మనకు గూడా ఇక్కడ టిష్యూస్ ఉంటాయి. అది టిష్యూస్ చినిగినప్పుడు పెయిన్ అనేది ఎక్కువొస్తది. ఆ టిష్యూస్ స్ట్రాంగ్‌గా, టైట్‌గా ఉంటే మనకు ముఖం పైన మడతలు లాంటివి రాకుండా గూడా ఉంటాయి. అంటే ఈ కొలాజిన్ తాగడం వలన ఆ టిష్యూస్ అనేటివి స్ట్రాంగ్‌గా తయారైతాయి. అండ్ మనకి నర్వ్ సిస్టమ్‌కి సపోర్టింగ్‌గా పనిజేస్తుంది. వచ్చినటువంటి ఏదైతే మనం జెయింట్ పెయిన్స్‌లలో మనకు గుజ్జుని ఇది స్ట్రాంగ్‌గా అక్కడే ఉండేటట్టు ప్యాకింగ్‌లాగా పనిచేస్తుంది. సో, కొలాజిన్ గూడా మీరు సీసమ్ గ్లాస్‌లో మాత్రమే, గాజు గ్లాస్‌లో మాత్రమే డైలీ పొద్దున్నే మీరు ఒక గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఈ కొలాజిన్ తాగడం వలన ప్రతి ఒక్కళ్ళు గూడా తాగొచ్చు. మనకు ఎవరైతే ఈ మనకు ముఖం మీద మడతలు రావడం గాని, ఇదంతా రాకుండా ఉంటుంది. స్కిన్‌ని యంగ్ ఏజ్ లాగా కనిపించేటట్టు చేస్తుంది. యంగ్ ఏజ్ లాగా కనిపించేటట్టు చేస్తుంది ఈ కొలాజిన్. ఎవ్రి పర్సన్ గూడా యూజ్ చేయొచ్చు. సో, ఇట్లా ఇది అండ్ ప్రతి ప్లేస్‌లో ప్రతి ఒక్కళ్ళు వాడాల్సినటువంటి ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఇది నోని. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఈ నోని అనేది మనకొక ఫ్రూటు, ఒక పండు నుంచి తయారు చేసినటువంటి సప్లిమెంట్స్ ఇది. సో, దీని వలనేందంటే మెమరీ పవర్ పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. డైజెషన్ వ్యవస్థకి సపోర్ట్ చేస్తుంది. మనం తిన్నది అరగడానికి మంచి సపోర్టింగ్ సిస్టమ్‌లాగా పనిచేస్తుంది. అండ్ మనం ఏదైతే నరాలకన్నిటికి గూడా బలాన్నిస్తుంది. ఇది ఏ విధంగా నూనె అనేది దాదాపు ఒక 12-15 రకాల ప్రాబ్లమ్స్‌లో ఇది 100% చాలా సపోర్ట్ చేస్తుంది. ఈ నూనె అనేది ఏందనంటే మనం ఇది తీసుకోవడం వలన ఏం జరుగుతుందంటే, మనం తినే ఫుడ్డు ప్రతి కణానికి ఎక్కడైతే సెల్స్ రియాక్టివేట్ అయినాయో, ఆ సెల్స్‌నన్నిటిని ఓపెన్ చేస్తుంది. అంటే వాటి నోరును ఓపెన్ చేస్తుంది. ఎక్కడైతే బంద్ అయిపోయిందో వాటినన్నిటిని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ గాని, తీసుకున్నటువంటి మిల్క్ గాని ప్రతి కణానికి, ప్రతి ప్లేస్‌లో బాడీలో అందేలాగా చేస్తుంది. సో, నూనె ఆ విధంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి krill ఆయిల్. krill ఆయిల్ అంటే ఇదొక సముద్రంలో పెద్ద అట్లాంటిక్ అలాంటి సముద్రాలలో చిన్న చేపలుంటాయి. వాటి నుండి తీసినటువంటి ఆయిల్.
చేపల నుంచి తీసినటువంటి ఆయిల్. దీంట్లో గూడా ఒమేగా 3 ఇవన్నీ ఉండడం వలన అత్యధికంగా కలిగి ఉండడం వలన ఇదేదైతే మనకి ఎక్కడైతే బ్లడ్ ఫ్లాటైజేషన్స్ అంటే రక్తం గడ్డలు కట్టడం లాని ఇట్లాంటిది ఉన్నదో అక్కడ అన్నిటిని దాన్ని బ్లడ్‌ని మంచిగా ప్యూరిఫై చేసి ఎక్సలెంట్‌గా ఆ బ్లడ్‌ని మనం కరిగిచ్చేసి ఏదైనా ఇట్లా ఉన్నటువంటి వాటిని తీసేస్తుంది. అండ్ మెమరీ పవర్‌ని పెంచుతుంది. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌లలో కంపల్సరీ వాడాల్సినటువంటి సప్లిమెంట్ క్రిల్ ఆయిల్. మనకిది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది గూడా మనం సగం అన్నం మధ్యలో మనం అన్నం తింటున్న టైంలో సగం అన్నం మధ్యలో ప్లేట్‌లో పక్కన పెట్టుకొని, సగం అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆ సప్లిమెంట్ యేసుకొని, మళ్ళీ అన్నం తింటే బాగా పనిచేస్తుందిది. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడాల్సినటువంటిదే. క్రిల్ ఆయిలు. మనం మంచి ఫ్యూచర్ ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు క్రిల్ ఆయిల్ వాడాల్సిందే. సో, క్రిల్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి కామ్ బయోటిక్స్ ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుందో, వాళ్ళు వాడాల్సినటువంటి సప్లిమెంట్స్ అనంటే కామ్ బయోటిక్స్. ఇది మల్టీ విటమిన్. మళ్ళీ సప్లిమెంట్‌లో సప్లిమెంట్. సో, ఈ కామ్ బయోటిక్స్ ఎట్లా వాడాలి అంటే, మనం అన్నం తినేటప్పుడు సగం ఇది గూడా ప్లేట్‌లో పక్కన పెట్టుకొని, మనం అన్నం తింటూ కొద్దిగా తిన్న తర్వాత మళ్ళీ ఆహ్, ఈ కామ్ బయోటిక్స్ వేసుకొని మళ్ళీ మనం అన్నం తినేస్తే సరిపోతుంది. సో, ఇది కాంబోటిక్స్ వలన ఏందంటే, మనం తిన్నటువంటి ఫుడ్‌ని కరెక్ట్‌గా డైజెషన్ కావడానికి, మళ్ళీ ఆకలి మెరుగుపరచడానికి, తొందరగా డైజెషన్ అయ్యేటట్టు మనకు హెల్త్ పరంగా అల్సర్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు కంపల్సరీ వాడాల్సింది కాంబోటిక్స్. సో, దీని వలన మల్టీవిటమిన్ ఇది మళ్ళీ మనకు బాడీకి శక్తిని గూడా ఇస్తుంది. మన బాడీకి తగ్గటువంటి శక్తిని, ప్రోటీన్స్‌ని గూడా ఇస్తుంది. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లో ఇంకొకటి మేజర్ ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ఫైబర్. అంటే మనకు ఉన్నటువంటి బాడీలో ఈ ఫైబర్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది పొద్దున్నే లేవగానే ఒక గ్లాస్ వాటర్‌లో ఒక చెంచా దాంట్లో ఒక స్పూన్ ఒస్తుంది. ఆ స్పూన్‌తో వేసుకొని నీళ్ళలో కలుపుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ నీళ్ళు ఎట్లున్నాయో అట్లాగే అయిపోతుంది. అది మార్నింగ్ తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి మన స్టమక్‌ని క్లియర్ చేస్తుంది. ఎవరైతే నాకు మార్నింగ్ ఎళ్ళినప్పుడు ఫ్రీగా లేదు, ఇబ్బందయితుంది. ఇదంతా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కడుపంతా నిండినట్టుంది. ఇది ఎక్సలెంటు. అండ్ మన బాడీలో ఎక్కడ చెడున్నా గూడా దీని నుంచి మనకు బయటికెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు బాడీకి మంచిగా పనిచేస్తుంది ఇది ఫైబర్. ఫైల్స్ ఉన్నా, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు తొందరగా వెయిట్ తగ్గాలన్నా, బాగా వెయిట్ ఉన్నాం, మేము వెయిట్ తగ్గాలన్నా గూడా ప్రతి ఒక్కళ్ళు ఫైబర్ గూడా వాడుకోవచ్చు. ఫైబర్ గూడా కంపల్సరీ వాడండి. ఇది మనం ఆ విధంగా తాగొచ్చు. డైలీ మార్నింగ్ అండ్ నెక్స్టొచ్చేసి 'శతవారి మ్యాక్స్.' ఈ 'శతవారి మ్యాక్స్' అనేది లేడీస్ కోసం ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తోటి బాధపడుతుంటారో వాళ్ళు వాడుకోవచ్చు. ఇది మనకు ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు జెంట్స్‌కైతే ఇక్కడ ఓన్లీ కూలింగ్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ 'శతవారి మ్యాక్స్' వాడడం వలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదున్నా వాళ్ళకి లేడీస్‌కి ఇది ఒక మల్టీ విటమిన్ లేడీస్ కోసం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గూడా దీన్ని గూడా పొద్దున తిన్న తర్వాత అండ్ నైట్ తిన్న తర్వాత వేసుకోవచ్చు. లేడీస్‌లో ప్రతి ఒక్క లేడీసు ఇంట్లో వాడుకోవాల్సినటువంటి సప్లిమెంటు 'శతవారి మ్యాక్స్.' 'శతవారి మ్యాక్స్' అండ్ నెక్స్ట్ 'జ్ఞానోడర్మా.' 'జ్ఞానోడర్మా' అంటే ఇది పుట్టగొడుగుల నుంచి తీసినటువంటిది. ఈ 'జ్ఞానోడర్మా' మనకు బాడీలో ఎటువంటి బ్యాడ్ టాక్సిన్స్ ఉన్నా బయటకెళ్ళేలా చేస్తుంది. లోపట ఇప్పుడు మనకు మొఖం మీద కొద్దిగా మజలైందంటే పైన ఏదో క్రీమ్ పెట్టి చేస్తాం. కానీ మరి లోపట ఉన్నటువంటిదంతా క్లీన్ గావాలంటే, మనం బయటకెళ్ళిపోవాలంటే మన బాడీ స్కానర్ లాగా పనిచేస్తుందిది. ఏదైతే మనకు బ్యాడ్ అంతా బయటకెళ్ళాలి అనంటే, మనం గ్యానోడర్మా వాడొచ్చు. మనకు గ్యానోడర్మా పుట్టగొడుగుల నుంచి తీసింది గనక, మనకి హెల్త్ పరంగా చాలా విషయాలలో పనిచేస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అండు మనకి దురదలొస్తున్నాయన్నా, ఏదున్నా ప్రతి ఒక్క విషయంలో థైరాయిడ్ విషయంలో గూడా గ్యానోడర్మా అనేది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఇది గూడా డైలీ తిన్న తర్వాత పొద్దునొకటి, నైటొకటి. అండ్ మనకి ఎనర్జీ గావాలి. ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఇది. సీ బక్తాన్ అనంటే ఇది మన మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గూడా ప్రధానమంత్రి మోడీ గారు గూడా దీన్ని ప్రమోట్ జేస్తున్నారు. సీ బక్తాన్ అనేది ఒక ఫ్రూట్ నుంచొచ్చిందిది.
సో, ఇదేందంటే మనకి ఒక హెల్త్ పరంగా మనకు హ్యూమినిటీ పవర్‌ని పెంచడం ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాల్సింది హ్యూమినిటీ. ఇప్పుడు కరోనా టైంలో ఏమన్నారు? హ్యూమినిటీ పెంచుకోవాలన్నారు గదా! ఆ హ్యూమినిటీ పెరగాల్సినటువంటి ఎక్సలెంట్ సప్లిమెంట్. దీనిలో అమినో యాసిడ్స్ అండ్ మనకి ఇవన్నీ ఉంటాయి. విటమిన్ కే, పి, ఈ, ఏ ఇవన్నీ గూడా కలిగి ఉన్నటువంటి ఎక్ ఎక్సలెంట్ సప్లిమెంట్స్. సీబక్తాన్ ఇది గూడా డైలీ మనం తిన్న తర్వాత వాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేనోళ్ళైతే డైలీ 1 వాడినా సరిపోతది. కొద్దిగా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విటమిన్ కే తక్కువుంది, పి తక్కువుంది, ఈ తక్కువుంది, ఏ తక్కువున్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఇది డైలీ 2 గూడా కన్జ్యూమ్ జేయాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. మెమరీ పవర్‌ని పెంచుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే చాలామంది దోసలు తింటున్నాం. నాన్ స్టిక్ స్పాన్స్ మీద ఏస్తున్నారు. ఆ నాన్ స్టిక్ స్పాన్స్ మీద ఏసినప్పుడు అది హీట్ అయ్యి దోసలకు అంటుకొని వస్తుంది. ఆ నాన్ స్టిక్ ఉన్నది. అది మనం తినడం వలన స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ సీబక్తాన్ వాడితే ఆ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు హ్యూమినిటీ కోసం కావాలంటే సీబక్తాన్ వాడుకోవచ్చు. అండ్ మనకి రిలాయలు అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకటేందనంటే, మన దగ్గర షుగర్ ప్రాబ్లమ్సు, డయాబెటిక్ కోసం గ్లూకో హెల్త్ అంటే ఇది బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్‌ని ఇవన్నిటిని మెయింటైన్ చేస్తుంది. గ్లూకో హెల్త్ గూడా మనం ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. షుగర్ కి మనం వాడుకోవచ్చు. డైలీ 2 కన్జ్యూమ్ జేయొచ్చు గ్లూకో హెల్త్. అండ్ నీమ్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాడాల్సింది నీమ్. ఇదేందంటే బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్స్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తూ మనకి యుమి మనకేదైతే బ్లడ్‌ని చాలా థిక్‌గా ఉంటే పల్చగా అయ్యేటట్టు చేస్తుంది. ఈ షుగరు ఉన్నవాళ్ళు ఇది వాడుకుంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్‌తో పాటు అండ్ ఇక్కడ డైలీ మనం 1 కన్జ్యూమ్ అంటే బాగా ప్రాబ్లమ్ లేదు. నార్మల్‌గా ఉన్నవాళ్ళు డైలీ తిన్న తర్వాత ఒకటి ఫైల్స్ ప్రాబ్లమ్‌లో గూడా ఎవరికైతే అరిషం మొలలు ఇట్లా ఉన్నాయన్న వాళ్ళు గూడా వాళ్ళు ఈ నీమ్ అనేది తిన్న తర్వాత పొద్దున్నొకటి, నైట్ ఒకటేసుకోవచ్చు. ఇది ఒక 2 మంత్స్ వాడుకొని మళ్ళీ ఆపేయొచ్చు. 2 మంత్స్ వాడి అంటే షుగర్ ఉన్న వాళ్ళు కంటిన్యూ వాడాలి. వేరే ప్రాబ్లమ్స్ కోసం వాడుతున్నోళ్ళు ఒక 2 మంత్స్ అంటే ఒక 2 నెలలు వాడి ఆపేస్తే సరిపోతుంది. ఇది మనం 1 ఇయర్‌కి ఒకసారి వాడుకోవచ్చు. ఏందంటే ఇది మన బ్లడ్‌ని థిక్‌నెస్ నుంచి పల్చగా చేస్తుంది. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్‌లలో అండ్ మనకు చాలా ప్లేస్‌లలో ఇది వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి స్టీవియా. ఇది ఎవరైతే మనం షుగర్ ఉన్నది, వాళ్ళు టీ తాగుతున్నారు. ఆ టీ చప్పగా తాగడం వాళ్ళకి నచ్చట్లేదు. సప్పగా అనిపిస్తుందనంటే వాళ్ళు వాడుకోవాల్సింది స్టీవియాలో మీరు ఒక గ్లాస్ పాలల్లో ఇదొక స్టీవియా మనకు సాబ్దాన్ గింజలాగుంటుంది. ఇదేసుకోవడం వలన మనకేందంటే షుగర్‌తో తాగినట్టు ఫీలింగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చాలామంది షుగర్ వద్దనుకున్న వాళ్ళు, వైట్ షుగర్ వద్దనుకున్న వాళ్ళు. ఎందుకంటే షుగర్ అనేది మన బాడీలో తొందరగా ఇన్ఫెక్షన్స్ పెంచే ప్రాబ్లమ్ ఉంటుంది గనుక ఎవ్వరైనా గూడా నాకు ఈ షుగర్ తోటి నేను తాగకూడదు అనుకున్న వాళ్ళు 100% ప్రతి ఒక్కళ్ళు గూడా స్టీవియా యూజ్ చేయొచ్చు. ఇది మనం షుగర్‌తో తాగినటువంటి ఫీలింగొస్తది. సో, అది. అండ్ నెక్స్ట్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైతే నేను అధిక బరువున్నా, నేను తగ్గాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెయిట్ లాస్‌లో వాడాల్సిందేందంటే వెస్లిమ్ క్యాప్సూల్స్. వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది మనకేం జేస్తుందంటే ఏదైతే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మనకు బాడీకి ఎంతైతే ప్రోటీన్స్‌ని అవసరమో అంత ఉంచుకుంటుంది. అండ్ మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిజేస్తుందిది. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడాల్సినటువంటిది. ఇది బాగా బరువున్నారు మీరు తొందరగా తగ్గాలి అని అనుకుంటే డైలీ పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి 3 టైమ్స్ గూడా వాడొచ్చు. ఇది చాలా పనిజేస్తుందండి. అండ్ నెక్స్ట్ వెస్లిమ్ టీ. మనం ఎవరైతే ఇప్పుడు బరువు తగ్గాలనుకున్నోళ్ళు వెస్లిమ్ టీ. దీంట్లో విత్ గ్రీన్ టీ ఉంటుంది. గ్రీన్ కాఫీ ఉంటుంది. ఇది మీరు దీంట్లో ఏం జేయాల్సినోళ్ళు గోరువెచ్చని నీళ్లు గరం జేసుకొని ఆ వెస్లిమ్ టీ డబ్బాలో ఒక టీ స్పూను వస్తుంది. ఒక స్పూనొస్తుంది. దాని మందం ఒక గ్లాస్ వాటర్‌లో యేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగడం వలన షుగర్ గిన ఏది యాడ్ జేయొద్దు. మీకు కొద్దిగా ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే ఒక 1 ఆర్ 2 డ్రాప్స్ తేనె గాని లేదా స్టీవియా యేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది మనకు యాంటీ ఆక్సిడెంట్ లాగా మెటబాలాజీని డెవలప్‌మెంట్ చేస్తుంది. మెటబాలాజీని కావాల్సిన
యెస్. కొవ్వును, కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. మనకి హెల్త్ పరంగా చాలా పనిచేస్తుంది. ఇది మీరు ఎప్పుడు టీ తాగే అలవాటు మీకు ఎక్కువ టీలు తాగే అలవాటు ఉంటే ఎన్ని సార్లు టీ తాగినా గూడా దాని ప్లేస్‌లో మీరు వెస్లిమ్ టీ తాగొచ్చు. అండ్ వెస్లిమ్ షేక్ ఇదేందంటే మనకు ఏదైతే ఒక మనిషి ఈరోజు ఉన్నటువంటి బరువు దానికి తగ్గట్టు ప్రోటీన్స్ ఫుడ్ గావాలి గనక మీరు ఇది వెస్లిమ్ షేక్ అనేది నైటు పడుకునే ముందు నీళ్ళల్లో గాని పాలల్లో గాని కలుపుకొని తాగొచ్చు. దాంట్లో స్పూన్ ఉంటుంది. మనకి ఏదైతే ఒక ఫుడ్ తింటే ఎంతైతే మీకు ప్రోటీన్స్ వస్తాయో, అంత శక్తిని మీకు ఈ వెస్లిమ్ షేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వెస్లిమ్ షేకు మీరు సింపుల్ బరువు పెరగాలి అనుకుంటేనేమో తిన్న తర్వాత తాగాలి. బరువు తగ్గాలనుకున్నోళ్ళు మాత్రం నైటు మీరు ఏదైతే ఫుడ్ ఉంటదో, ఆ ఫుడ్ స్కిప్ చేయండి. స్కిప్ చేసి ఈ వెస్లిమ్ షేక్‌ని తాగేసేయండి. మీరు ఇక్కడ ఎవరైనా ప్లాన్‌లకెళ్తున్న లీడర్స్ ఉంటే కూడా బాగా గుర్తుంచుకోండి. మీరు ఇంటీరియల్ ఏరియాలకెళ్తున్నారు. హోటల్స్ లేని ఏరియాలకి లేకపోతే ఫుడ్ తీసుకెళ్ళలేరు. పల్లెటూర్లలో లోపటి విలేజ్‌లలోకెళ్తున్నారంటే మీ దగ్గర కంపల్సరీ వెస్లిన్ షేక్ ఉండాలి. ఈ వెస్లిన్ షేక్ ఉన్నప్పుడు ఏమైతుందంటే మీరెళ్ళిన ప్రాంతంలో ఫుడ్ లేకున్నా మీరు కార్‌లో ఉందంటే ఓపెన్ చేసుకొని మీ వాటర్ బాటిల్‌లో దాంట్లో స్పూన్ తోటేసుకొని ఒక 2 స్పూన్‌లేసుకొని గట్టిగా షేక్ చేసుకొని తాగితే మీకు ఆ మధ్యాహ్నం ఏదైతే ఫుడ్ తింటారో అంత శక్తి ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. వెస్లిమ్ షేక్ అనేది నంబర్ 1 ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. అండ్ వెయిట్ తగ్గాలనుకున్నోళ్ళు కంపల్సరీ రాత్రి పూట మీరు తినే భోజనాన్ని స్కిప్ జేసి, దాని ప్లేస్‌లో వెస్లిమ్ షేక్ తాగి పడుకోండి. బాగా పనిచేస్తుంది. ఇది పాలలో కలుపుకోవచ్చు, నీళ్ళలో గూడా కలుపుకోవచ్చు. సో, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ మరి కొలెస్ట్రాల్ ఇది కొలెస్ట్రామ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వచ్చు. ఇది తల్లి పాలతోటి, ఆవు ముర్రు పాలతోటి చేసినటువంటి సప్లిమెంట్స్. ఇది ప్రతి ఒక్కళ్ళకి వాడుకోవచ్చు. అండ్ ఈరోజు పుట్టిన పిల్లలున్న 1 ఇయర్ లోపల వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అయితే వాళ్ళ మెమరీ పెరుగుతలేదు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కొలెస్ట్రామ్ అనేది ఇవ్వచ్చు. పాలల్ల వాళ్ళకి డైల్యూట్ చేసి పాలల్లేసి తాగిపించడం వలన వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ కాల్షియాన్ని ఇస్తుంది. ఏదైతే వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి మెటబాలిజాన్ని అందిస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్‌లో ఈ కొలెస్ట్రామ్ అనేది వాడుకోవచ్చు. ఈ కొలెస్ట్రామ్ ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకి ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది పాలలో కలుపుకొని తాగొచ్చు. లేదు పిల్లలు పాలు కొంతమందికి పడట్లేవు గనుక నీళ్ళలో గూడా కలుపుకొని తాగొచ్చు చిన్న పిల్లలకి. పెద్దవాళ్ళైతే డైరెక్ట్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. ఇట్లా కొలెస్ట్రామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వెస్టీజ్ క్యాన్‌బెర్రీ. క్యాన్‌బెర్రీ అనేదేందనంటే, మనకి ఎవరికైతే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అంటే మనం ఈ రోజుల్లో ఎక్కడెక్కడో ఎళ్తుంటాం. పబ్లిక్ టాయిలెట్స్ వాడుతూ ఉంటాం. ఎళ్ళినప్పుడు ఏమైతుందనంటే, మనకక్కడ వాటర్ వాళ్ళు సరిగ్గా వదలకపోవడము, చేయకపోవడం వలన మనకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని మంటలు రావడం, ఇది లేకపోతే ఇదన్నీ ఇబ్బందులుంటాయి. వాళ్ళు కం ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాన్‌బెర్రీ అనేది వాడుకోవచ్చు. ఈ క్యాన్‌బెర్రీ వాడడం వలన యూరిన్ ట్రాక్ అనేది క్లియర్‌గా ఉంటుంది. మనకి ఎక్సలెంట్‌గా పనిచేస్తుందిది. చాలా విధాలా పనిచేస్తుంది యూరిన్ ట్రాక్. అండ్ ఐరన్ పోలిక్. ఈరోజు మనం తినే వె వెస్టిలోల్ ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే లేడీస్‌లలో చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఏందంటే బ్లడ్ తక్కువుండడం. చాలా మంది లేడీస్‌లలో బ్లడ్ తక్కువుంది. 4% ఉంది. 3% ఉంది అని అంటారు. సో, ఈ ఐరన్ పోలిక్ అనేది మనకెక్కడొస్తది? బాడీలో ఐరన్ పోలిక్ అనేదంటే ఆకుకూరల నుంచి వస్తది. మరి నిజంగా ఇయాల మనం తినే ఆకుకూరలలో ఐరన్ ఉంటుందా అనంటే లేదు. ఉండట్లేదు. ఎందుకంటే మనం ఈ ఆకుకూరల్ని డీప్‌గా ఫ్రై జేస్తున్నాం. అంటే మనం గట్టిగా కూరొండాలని జెప్పేసి దాన్ని ఫ్రై జేసి దాని మీద పే ఫ్రై జేసే టైంలో నల్లగా మార్చే టైంలో ఏమైతుందంటే, ఆ ఆవిరికి మనకు గావాల్సినటువంటి ఐరన్ గాని, పోలిక్ గాని ఎళ్ళిపోవడం జరుగుతుంది. ఎళ్ళిపోవడం జరుగుతుంది. దాని వలన మనం వట్టి కూరని తింటున్నాం. అదే ఉడకబెట్టుకొని తిన్నప్పుడు మనకు సో, మన దగ్గరున్నది ఐరన్, పోలిక్ ఇది ఎక్సలెంట్ ఉంటుంది. దీన్ని ఇది ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. సారీ. ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే మనకు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ బ్లడ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ అనేది గూడా మనకు మంచిగా ఇంప్రూవ్ అయితుంది. సో, ఈ ఐరన్ పోలిక్కు
మనం వాడడం హెల్త్ పరంగా మంచి బ్లడ్ అండ్ మనకు బాడీలో కావాల్సినటువంటి ఐరన్ కూడా అందిస్తుంది. బయట దానికి మన దానికి చాలా తేడా ఉంటది. బయట దొరికే ఐరన్ పోలిక్ సప్లిమెంట్స్ తీసుకొచ్చి దాన్ని మ్యాగ్నెట్ తోటి అతుకుపెట్టి చూస్తే నిజంగా ఐరనే అది. అట్లనే అతుక్కుంటుంది. మన దాంట్లో అట్లా ఉండది. మనకి ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సో, ఐరన్ పోలిక్ మనం మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. అండ్ మనకిప్పుడు ఇంకోటేంటంటే ఐరన్ పోలికు, నోని ఒకసారి మా గ్యాప్ ఉండాలి. అండ్ నోని, స్పిరలినా వీటికి గూడా ఎందుకంటే నోని అనేది బిఫోర్ ఫుడ్ యేసుకుంటాం కానీ ప్రాబ్లమ్. కానీ ఐరన్ పోలికు, స్పిరలినాకి గూడా మినిమమ్ 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అండ్ కాల్షియం, స్పిరలినాకి గూడా మినిమమ్ 3 ఇయర్స్ 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఇట్లా మనం ఒక 3 గంటలు వీటికి మాత్రం గ్యాప్ ఉంచి చేసుకోవాలి. మిగతా అన్నీ గూడా కామన్‌గా వాడొచ్చు. నోని మాత్రం లో బీపీ ఉన్నవాళ్ళు వాడగూడదు. నోని ఎవరైతే లో బీపీ ఉన్నదో వాళ్ళు నోని వాడగూడదు. అండ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు గూడా నోని వాడగూడదు. సో, ఇంకోటేందంటే మీకిక్కడ ఈ సప్లిమెంట్స్ వాడుతున్న తరుణంలో గూడా తొందరగా బెటర్ రిజల్ట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇయ్యాల్సిందేందంటే ఫుడ్ ప్యాచెస్. ఇది ఏదైతే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్‌ని తీసేస్తుంది గనక, ఇది నైట్ పడుకునే ముందు వాళ్ళకొక 1 లీటర్ వాటర్ తాగి అరికాళ్ళకేసుకొని పడుకోమనాలి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవడం ద్వారా ఏమైతుందంటే, మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్ అని ఎళ్ళిపోయినప్పుడు మనం సప్లిమెంట్స్ స్టార్ట్ చేస్తే తొందరగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఫుడ్ ప్యాచెస్ అనేది కంపల్సరీ ప్రమోట్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే రెస్పో కేర్ ఎవరికైతే అస్తమా ఉంది, దగ్గొస్తుంది బాగా అండ్ డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రెస్పో కేర్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఊపిరనేది బ్రీతింగ్ ప్రాబ్లమ్ లేకుండా మంచిగొస్తుంది. తొందరగా తగ్గుతుంది. ఈ రెస్పో కేరు, అలోవెరా ఇవన్నీ కాంబినేషన్‌లో ఇవన్నీ ఇవ్వడం వలన వాళ్ళకి ఏదైతే దగ్గు, దమ్ము లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, అస్తమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి రెస్పో కేర్ అనేది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి టాక్స్ క్లీన్. మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్‌ని తీసేయాలంటే ఈ టాక్స్ క్లీన్ గూడా ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. ఇది తిన్న తర్వాత ఏసుకోవాలి. టాక్స్ క్లీన్ మనకి ఏదైతే బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ టాక్సిన్స్ అన్ని ఎళ్ళడానికి. ఇ ఎవరైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనంటే వాళ్ళు మన దగ్గర ఫుడ్ ప్యాచెస్, నీము అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నదంటే కిడ్నీ హెల్త్ వాడాలి. కిడ్నీ హెల్త్ అండ్ నీము, అలోవెరా ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇచ్చి స్టార్ట్ జేయాలి. అండ్ ఇంకొకటొచ్చేసి వైటాల్ కాంప్లెక్స్. ఇది కూడా మల్టీ విటమిన్. ఈ వైటాల్ కాంప్లెక్స్ ఎక్కడైతే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి స్పిరులినా ప్లేస్‌లో వైటాల్ కాంప్లెక్స్ ఇయ్యొచ్చు. ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మల్టీ విటమిన్స్ కావాలి నేను తొందరగా అనుకున్న వాళ్ళు వైటాల్ కాంప్లెక్స్ వాడుకోవచ్చు. వైటాల్ కాంప్లెక్స్ మనం తిన్న తర్వాత ఏసుకోవాలి. అండ్ మళ్ళీ సబ్లింగ్వల్ స్ప్రేస్ ఉన్నాయి. ఎవరికైతే విటమిన్ డి ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే ఉంది. ఇది పడుకునే ముందు నాలుక కింద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడం వలన మనకు విటమిన్ డి లోపం అనేది లేకుండా ఉంటుంది. జాయింట్స్ పెయిన్స్‌లలో గూడా ఇది బాగా పనిచేస్తుంది. అండ్ మల్టీ విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే అని ఒకటుంటుంది. అది 3 స్ప్రేస్ చేసుకోవాలి. ఏదైతే మనకు మల్టీ విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉందో ఆహ్, స్ప్రే చేసి నాలుక కింద డైలీ 3 స్ప్రేస్ చేసుకోవాలి ఇది. ఇది అంటే అందరూ వాడాల్సిన వాళ్ళు కొంతమందికి మల్టీ విటమిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు సబ్లింగ్వల్ స్ప్రే. నాలుక కింద స్ప్రే చేసుకోవడం వలన మనకి మంచి నిద్రొస్తుంది. హెల్త్ పరంగా గూడా మంచిగుంటుంది. తొందరగా మనకి నాలుక కింద ఉన్నప్పుడు ఒక సప్లిమెంట్స్ ఏసుకున్నప్పుడు లోపటికెళ్ళి అది కరిగి బాడీకెళ్ళాలంటే కొద్దిగా టైం తీసుకుంటది. కానీ నాలుక కింద స్ప్రే చేసుకున్నప్పుడు అది లాలాజలం నుంచి తొందరగా బాడీలో కలిసిపోవడం జరుగుతుంది. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ దగ్గర గూడా బి12 స్ప్రే మనకు దాన్ని పక్షవాతం ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు గూడా అక్కడ వాడాల్సింది బి12 స్ప్రే. మనం అది గూడా డైలీ 1 స్ప్రే నాలిక కింద స్ప్రే జేసుకోవడం ద్వారా హెల్త్ పరంగా మంచిగుంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సప్లిమెంట్స్ అనేది వాడండి. మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఒస్తుంది.
అండ్ ప్రతి ఒక్క సప్లిమెంట్స్ లో మనం హెల్దీగా ఉండాలి అని అంటే మన బాడీలో ఈ రోజు మనం తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ కనుక ఇక్కడ నుంచి మనం సప్లిమెంట్స్ వాడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుకోండి మీ ఇంట్లో. అస్తమా ప్రాబ్లం ఫ్యూచర్ రాకుండా ఉండాలంటే 100% ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉండాలి. అండ్ మీరు ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కూడా ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి. హెల్తీ పరంగా మంచిగా ఉంటాం. సో ప్రతి నేను ఇక్కడ చెప్పింది, నేను హెల్త్ ట్రైనర్‌ని గాదు. నేను జస్ట్ ఇక్కడ నేను విన్నదే నేర్చుకొని మీకు జెప్తున్నాను. అండ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సినటువంటి కామన్ మెయిన్ ప్రొడక్టు సీఎండీ కాన్సంట్రేట్ మినరల్ డ్రాప్స్. ఏదైతే మనం తాగుతున్నటువంటి వాటర్‌లో ఈరోజు మినరల్స్ అనేవి లేవు. డెడ్ వాటర్, పిప్పి లాంటి వాటర్ తాగుతున్నాం. సో, ఇది సీఎండీ అనేది ఒక్క డ్రాప్‌లో 1 డ్రాప్‌లో 84 మినరల్స్ ఉంటాయి. ఇది ప్రతి దగ్గర పనిచేస్తుంది. ఇది ఎవరు వాడొద్దు అంటే ఇద్దరు మాత్రమే వాడొద్దు. ఎవరైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో వాళ్ళు, అండ్ ఎవరైతే చేతులలో రాడ్స్ ఎక్కడైనా ఇట్లా ఉన్న వాళ్ళు, ఎక్కడైనా బాడీలో రాడ్స్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరూ వాడుకోవచ్చు. ఇది 1 లీటర్‌కి, ఒక్క లీటర్‌కి 7 చుక్కలు. ఇది గాజు బాటిలు లేదా అంటే లాస్ట్ 100% గాజు బాటిలే వాడాలి. లేని పరిస్థితులలో గాజు బాటిల్ మీరు మెయింటైన్ చేయలేరు అనుకుంటే, ప్లాస్టిక్ బాటిల్‌లో అది గూడా ఆ ప్లాస్టిక్ బాటిల్‌ని గూడా 2 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూ అదే బాటిల్‌ని ఉంచుకోకూడదు. 2 రోజులకు ఒకసారి ఆ ప్లాస్టిక్ బాటిల్‌ని చేంజ్ చేస్తూ ఉండాలి. ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడగూడదు. సో, మనం చాలామంది గాజు బాటిల్ ఇదేందంటే ఒక ఆహ్, సాల్ట్ లేక్ నుంచి తీసినటువంటి మినరల్స్. దీనికి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గూడా సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఇది ఇండియాలో ఓన్లీ వెస్టిజ్‌లో మాత్రమే దొరుకుతుంది. సీఎండీ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఒక్క లీటర్‌కి 7 చుక్కలు. మీరు తాగే నీళ్ళలో ఒక్క లీటర్‌కి 7 చుక్కలేసుకొని తాగండి. ప్రతి ఒక్కళ్ళు సీఎండీ అనేది మీ ఇంట్లో ఉండాలి. అండ్ ఇంకొకటి పంచ తులసి. 5 రకాల తులసిలతోటి చేసినటువంటి ఇది. ఆహ్, సో, ఈ పంచ తులసి అనేది మీరు తాగే నీళ్ళలో 1 ఆర్ 2 డ్రాప్స్ 20 లీటర్ల బబుల్‌లో 2-3 డ్రాప్స్ 3 చుక్కలేసుకోండి. అండ్ దీని వలన మనకి ఏదైతే వాటర్‌లో ఉన్నటువంటి ఏదన్నా మనకు కంటికి కనిపించనిటువంటి క్రిములున్నా గూడా ఎళ్ళిపోవడం జరుగుతుంది. వాటి ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ జరగకుండా జేస్తుంది. వాటర్ నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా. అండ్ ఇది మీకు బాగా సర్దయింది. ముక్కు కాడ అప్లై నీళ్ళలేసి ఆవిరి పట్టండి. చిన్న పిల్లలకు బాగా సర్దయింది. ముక్కు కాడ డైరెక్ట్ పడుకున్న తర్వాత రబ్ చేయండి. బ్రీతింగ్ అనేది మంచిగొస్తది. మీకు పళ్ళ నొప్పులు బాగొస్తున్నాయి. గ్యానో పేస్ట్‌తో పాటు దాని మీద ఒక్క చుక్క ఇది యేసుకొని వాడుకోండి. గ్యానో పేస్ట్ మీద ఒక చుక్క పంచతులసి యేసుకొని వాడుకోండి. ఎక్కడన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఉంది, దురదలాగుంది, పుండులాగా అయింది. దాని మీద ఎయ్యండి తొందరగా తగ్గుతది. మీకేదైనా దెబ్బ తగిలింది దాని మీద ఎయ్యండి తొందరగా గజ్జకర్ణ లాంటిదైనా తగ్గుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడాల్సినటువంటి ప్రతి ఇంట్లో కామన్‌గా సీఎండీ పంచతులసి అని ఎవ్రి పర్సన్ వాడాల్సిందే. థాంక్ యూ. అందరికి విష్ యూ హెల్త్ అండ్ వెల్త్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎందుకంటే మన వెస్టిజ్‌లో దొరికే ప్రతి ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకు ఎట్లాంటి రోగాలు రావద్దు. వచ్చినాక కూడా వాడుకోవచ్చు ఇవి. ప్రతి ఒక్క లీటర్ ఇవన్నీ వాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట కెమికల్ ఎందుకంటే ప్రతిదీ కూడా కెమికల్ తోటి విత్తనం వేసి నుండి పంట కోసే వరకు అన్ని కెమికల్ తోటి తయారు చేస్తున్నారు కనుక ఇవి వాడుకున్నట్టయితే మనకు ఫ్యూచర్ లో ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఏమేమి ఇవ్వకూడదు, ఏమేమి ఇవ్వాలి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రతిదాన్ని కూడా లీడర్లు రాసుకున్నారు అనుకుంటా. ఈ సప్లిమెంట్ గురించి ఎవరైనా ఎంటర్ చేస్తే వాళ్ళకి అన్ముటాప్షన్ ఇస్తాం. ఎందుకంటే లీడర్స్ చాలా మంది అనుకుంటారు రోగాలు ఏ విధంగా వస్తాయి. ఎందుకంటే కూరగాయలు వేస్తారు వాళ్ళు. కూరగాయలు వేసినప్పుడు పంటల మీద స్ప్రే చేస్తారు. అవి తీసుకొచ్చి మార్కెట్లో పెడతారు. మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లో అవి ఫ్రిడ్జ్ లో ఒక వారం 10 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 2 రోజులు నిల్వ పెడతారు. వాటిని తినడం వల్ల కొన్ని మనకు తెలియకుండా రోగాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంచిగా చెప్పడం జరిగింది సార్.